డిఎస్సి మరియు టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 2018లో జరిగిన డిఎస్సి అన్ని ప్రశ్నపత్రాలని ఒకే పీడిఎఫ్లో మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో అనేది చాలామందికి ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. చూడండి, 2018లో జరిగిన ఎస్జిటి డిఎస్సి ప్రశ్నపత్రాలు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ విధంగా ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకోండి. లింక్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక బ్రౌజర్ అడుగుతుంది. మీకు నచ్చిన బ్రౌజర్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. లేదంటే మీరు www.educationalupdates.in చూడండి, ఈ విధంగా ఇక్కడ చూడండి www.educationalupdates.in అని ఉంది కదా, ఆ సైట్ని క్లిక్ చేసి మీరు ఈ ప్రశ్నపత్రాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ అలో అనే సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ అలో అనే సింబల్ని క్లిక్ చేసుకుంటే ఈ సైట్లో అప్లోడ్ చేసి విద్యా ఉద్యోగ సమాచారం మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సైట్లో ప్రతిరోజు న్యూస్ పేపర్సు, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ అన్నీ ఈ సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందుకోసం ఈ సైట్లో ఉన్న బెల్ ఐకాన్ని ప్రతి ఒక్కరు క్లిక్ చేసుకోండి. చూడండి, కొద్ది కింద స్క్రాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి మరియు టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 2018 డిఎస్సిలో అడిగిన మొత్తం అన్ని ఎస్జిటి ప్రశ్నపత్రాలు ఒకే పీడిఎఫ్లో అందించడం జరుగుతుంది. ఇది చాలామందికి డిఎస్సి అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. చూడండి, 8 పేజీలని కలిపి ఒక పేపర్గా A1 సైజులో మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవడానికి అనుగుణంగా ఈ పీడిఎఫ్ని మీకు అందించడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అక్కడ డౌన్లోడ్ అనే సింబల్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ అనే సింబల్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ని క్లిక్ చేసుకోండి. చూడండి, ఆ పీడిఎఫ్ని క్లిక్ చేయగానే కొద్ది కిందకి స్క్రాల్ చేసుకోండి. చూడండి, కిందకి 2 పేపర్లు స్క్రాల్ చేయగానే మనకు మొత్తం 2018లో 18వ తేదీ నుంచి 31 వరకు అడిగిన మొత్తం అన్ని డిఎస్సి ప్రశ్నపత్రాలు ఈ పీడిఎఫ్లో అందించడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఇందులో మొత్తం 1371 పేపర్స్ ఉంటాయి. చూడండి, వీటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ అనే సింబల్ని క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అనే సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఈ ప్రశ్నపత్రం డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు విద్య ఉద్యోగ సమాచారం కావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టెలిగ్రామ్ అనే సింబల్ ఉంది కదా, ఈ టెలిగ్రామ్ అనే సింబల్ని క్లిక్ చేస్తే మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల ప్రతిరోజు న్యూస్ పేపర్సు, విద్యా ఉద్యోగ సమాచారం అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.